ఈ రోజు ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం జరుగుతుందంటే వంగలపూడి అనిత గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా రుణపడి ఉన్నామండి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఈ అన్ని కూడా ప్రాంతం పాయకరపల్లి నియోజకవర్గంలోనండి బాగా నిరుద్యోగులు ఎక్కువ అండి. మేము వలసలకు వెళ్ళిపోయేవాళ్ళం అండి. అలాంటిది ఈ రోజు 70-80 వేల మందికి మాకే కాదండి, మా పిల్లలు మా తర్వాత తరం కూడా రుణపడి ఉంటామండి. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమం ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావడం అంటే చిన్న పని కాదండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా అభివృద్ధి చెందుతాయి. చాలా మేము అందరం కూడా 3 పూట్ల కూడా భోజనం తినడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వలసలకు వెళ్లకుండా ఇక్కడ పనులు చేసుకోవడానికి కార్యక్రమం చేస్తున్నాం. దానికి రుణపడి ఉంటాం సార్. ఖచ్చితంగా లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నిరుద్యోగులందరూ కూడా ఈరోజు జై హో లోకేష్ బాబు, జై చంద్రబాబు అంటున్నారండి. సార్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటేనే ఉద్యోగాలకి అంటే కల్పించుకోవడంలోని చంద్రబాబు నాయుడు గారు దిట్టండి. చూడండి, యువత తండోపతండాలుగా స్వచ్ఛందంగా కదిలి వస్తున్నారండి. వీళ్ళు నెక్స్ట్ తరానికి, భావి తరానికి వీళ్ళందరూ ఉద్యోగులండి. వీళ్ళందరూ స్వచ్ఛందంగా వస్తున్నారు. చాలా ఆనందంగా ప్రతి ఒక్కరిలో చూడండి చిరునవ్వు. వీళ్ళందరి తరపున కూడా అనిత మేడం గారికి, లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నామండి. గతంలోని ఈ ఐటీ మినిస్టర్ని చూసామండి, కోడిగుడ్డు మినిస్టర్ని చూసాం. కానీ ఇతను మాటలు చెప్పే మనిషి కాదండి, పని. ఇక్కడ చూడండి ఎంతమంది హర్షధ్వనాలతో ఇంత స్వచ్ఛందంగా ఇంతమంది యువత వస్తున్నారంటే కేవలం నారా లోకేష్ బాబు గారి మీద ఉన్న ధైర్యం, నమ్మకం, భరోసా. ఈ రోజు ఇంతమందికి ఈ కంపెనీ 1,60 కోట్ల కంపెనీ లక్ష్మీ మిట్టల్ అనే కంపెనీని తీసుకురావడం అంటే చిన్న పని కాదండి. మాటలు చెప్పే మంత్రి వేరు, పని చేసే లోకేష్ బాబు గారు వేరు. కాళ్ళు ఎగరేసుకొని చెప్తున్నామండి, లోకేష్ బాబు గారి మీద మాకు నమ్మకం, ధైర్యం ఉంది.